ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు 7 శనివారాల వ్రతములో ఈ వారం 4వ వారం పూజను ఈరోజు వీడియోలో చూడండి. ముందుగా అయితే వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాతము అర్చన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది చూడండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మరియు శ్రీ మల్లేశ్వర స్వామివారికి ఏకకాలంలో అభిషేకాన్ని కూడా ఈరోజు వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెడతాం జరిగింది, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. అలాగే అభిషేకము ఆ రెండు కూడా కలిపి పెడుతున్నా కాబట్టి లెంతీ అవుతుంది, కాబట్టి ఒక వీడియోలో పెడతాం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా శివయ్యకు అలాగే వెంకటేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమాల్లో మొదటిగా పాలతో అభిషేకం పూర్తయిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం పూర్తయిన తర్వాత పెరుగు, ఆ తర్వాత శుద్ధ జలము, ఆ తరువారి తేనె, ఆ తదుపరి స్వామివారికి పంచదార మరియు అరటికాయలతో అభిషేకం పూర్తి చేసుకుని ఆ తర్వాత స్వామివారికి శివయ్యకు విభూది, గంధం పొడి, అలాగే పసుపు కుంకుమతో అభిషేకం పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామివారికి పసుపు కుంకుమలతో అభిషేకం అన్నీ కూడా చేసుకుని స్వామివారిని అయితే నమస్కరించుకోవడం జరిగింది. అలాగే మేము ఈరోజు కూడా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనార్థం వెళ్ళామండి. ఈరోజు కూడా అలంకారం ఇవాళ విశేషంగా స్వామివారు నిన్నంట అండి కోటి బిల్వదళాలతో అర్చన జరిగిందంటండి. ఆ రూపంలో మాకు ఇవాళ అయితే దర్శనం ఇచ్చారు. చాలా బాగుందండి. మొత్తం కూడా బిల్వదళాలతో నిండిపోయి బంగారు కవచం పెట్టుకుని స్వామివారు అయితే ఈరోజు విశేషంగా దర్శనాన్ని ఇచ్చారంటండి. నేనైతే చాలా అదృష్టంగా భావించాను. చాలా బాగా జరిగిందండి దర్శనం. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేయటం జరిగింది. ముందుగానే ఇంట్లో పూజ కార్యక్రమాలు 7 శనివారాల వ్రతం అంతే కూడా పూర్తి చేసుకున్న తదుపరే మేము వెళ్తాం ఉంటుందండి. అలానే జరుగుతుంది రోజు కూడా, ప్రతి వారం కూడా అలానే చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే దీపాలను పెట్టుకుని వాటికి పసుపు కుంకుమ గంధము ఇవన్నీ కూడా సమర్పించి పుష్పం కూడా సమర్పించి ఆ దీపాలకు నమస్కరించుకుంటాం జరిగింది. అలాగే శివయ్యను కూడా అలంకరించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి వారు కూడా తిరునామాలు అన్నీ కూడా దిద్ది అలంకరించడం జరిగింది. చూసినట్లయితే మీరు పుష్పాలన్నీ కూడా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు అర్చన కార్యక్రమం జరుగుతుంది ఈ సమయంలో, అంటే ఇప్పుడు వీడియోలో చూసినట్లయితే అర్చన జరుగుతుంది. అలాగే ఈ వీడియో వచ్చే టయానికి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజుకు 3వ రోజు కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారు, మన ఇంట్లో ఉన్న అమ్మవారు శ్రీ గోపాలస్వామిగా దర్శనాన్ని ఇచ్చారండి. ఇది బ్రహ్మోత్సవాలు 6వ తారీఖుతో ముగుస్తాయి కాబట్టి మొన్న అమ్మవారి యొక్క మొదటి రోజు వాహన విశేషాన్ని అందించాను. మొదటి రోజు అలంకారం విశేషాన్ని అందించాను. ఆ వీడియో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ వీడియోలో అమ్మవారు శ్రీ వైకుంఠనాథుడిగా దర్శనాన్ని ఇచ్చారు. ఆ రూపంలో ఉన్న అమ్మవారిని కూడా మీరు కూడా చూడవచ్చు. ఆ వీడియోలోనే ఊంజల్ సేవ కూడా ఉంటుంది. ఆ 2 వీడియోలని మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే ఆ వీడియోలోనే 2 ఉంటాయి. తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా బాగా జరిగిందండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అలాగే అష్టోత్తరాలు సహితంగా అర్చన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి చూడండి. నమస్కరించుకోండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తులసి దళాలు ఇవన్నీ కూడా సమర్పించిన తదుపరి స్వామివారికి ధూపము, దీపము, నైవేద్యము వంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని దివ్యమంగళ నీరాజనాలతో ఈ 7 శనివారాల వ్రతంలో ఈరోజు కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఈరోజు విశేషించి ఈ కార్యక్రమం అయితే జరుపుకుంటున్నాం. ఈ వారం 4వ వారానికి మన సేవ అనేది చేరుకుంది. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఇష్టకామ్యాలన్నీ కూడా తీర్చమని ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. మా వైపు బాగా వాన పడుతుంది, అయినా సరే మేము ఈ వారం ఏంటంటే ఆటోలో వెళ్ళటం జరిగింది. కానీ వర్షంలోనే వెళ్ళటం జరిగింది. అసలు అదృష్టమో దాన్ని ఏమనాలో కానండి, అక్కడ దిగిన తర్వాత వాన ఉంటలా. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఆటోలో ఫుల్ రైన్ అండి. అక్కడ దిగిన తర్వాత ఒక వాన లేదు, చినుకు లేదు.
మళ్ళీ ఆటో ఎక్కిన తర్వాత నుండి మళ్ళీ వాన. మళ్ళీ రేపల్లో దిగినాక చుక్క వాన పడట్లే. అదెంతో అద్భుతంగా అనిపించింది ఈరోజు. అలా దర్శనం అన్నీ కూడా అయిపోయినాయి. కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. చాలా బాగా జరిగిందండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా బాగా జరిగింది. అలాగే ఇంట్లో కూడా పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము. ఇదండి ఈరోజు వీడియో. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. ఓం నమో నారాయణాయ. ఓం